ప్రభు యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాను. పరమందున్న దేవుని అనాది సంకల్పాన్ని మీకు పరిచయం చేయాలని ఆలోచన చేస్తున్నా. దేవుని అనాది సంకల్పానికి పరిచయం. అనాదిలో అంటే అనాది అంటే ఆది లేనప్పుడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి ఆకాశములు లేనప్పుడు అనాది. కాబట్టి అనాదిలో భూమి లేనప్పుడు నరుడు లేడు. నరుడు లేనప్పుడే పరమందున దేవుడు నరజాతి కొరకైనా ఒక సంకల్పాన్ని ఆలోచించేశాడు. ఇది అనాదిలో చేసిన ఏర్పాటు. దేవుడు అనాదిలో లోకం పుట్టక మునుపు తన సంకల్పాన్ని రూపించాడు అనేది బైబిల్ యొక్క వాస్తవం. దీనిలో ప్రత్యేకించి 5 సంగతులు ఉన్నాయి. మొదటిది, దేవుని అనాది సంకల్పంలో మొట్టమొదటిది క్రీస్తు ప్రభు యొక్క బలి. క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని సంకల్పానికి కేంద్రమై ఉంది. క్రీస్తు ప్రభు యొక్క బలి చుట్టూ దేవుడు తన సంకల్పాన్ని అల్లాడు. క్రీస్తు ప్రభు బలి అనాదిలో సంకల్పించబడింది. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి సంగతులు రాయబడి ఉన్నాయి. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి, పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. కాబట్టి ప్రభువుని యేసు యొక్క మరణం జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడింది. ఇది దేవుని సంకల్పంలో ప్రధానమైనది, మొట్టమొదటిది. క్రీస్తు ప్రభు లోకం పుట్టక మునిపే విమోచన కొరకే వధింపబడ్డాడు దేవుని మనసులో. దేవుని సంకల్పంలో కార్యక్రమం అది. కాబట్టి మానవ విమోచన కొరకై క్రీస్తు ప్రభు యొక్క బలి తప్పనిసరిగా అవసరమైందని పరమ దేవుడు ఉద్దేశించి ప్రభువుని యేసు యొక్క బలి లేకుండా మనుషులకు విమోచన కలిగే అవకాశం లేదు. దేవుడు న్యాయవంతుడు. న్యాయవంతుడైన దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. పాపానికి శిక్ష విధించకుండా పాపం తొలగిపోయే అవకాశం ఉండదు దేవుని యొక్క న్యాయాన్ని బట్టి. ఒకవేళ పాపాన్ని మనుషుల మీద ఉంచి వారినే శిక్షించడం అయితే నరుడు దేవుని యొక్క ఉగ్రతను అనుభవించవలసిన అవసరం ఉంటుంది. నరుడు దేవుని ఉగ్రతను అనుభవించడం ప్రారంభించాడంటే అది శాశ్వతమైన దేవుని ఉగ్రత. అందువలన మనిషిని దేవుని ఉగ్రత నుండి తప్పించడానికని ఆలోచన చేసిన వాడై మనుషుడు దేవుని సంకల్పాన్ని ఎరిగి పొరపాటున పాపం చేస్తే, తెలియక అవిశ్వాసం వల్ల కార్యాలు జరిగించితే వారిని కేవలం ఆయన ఉగ్రతకు అప్పగించడానికి బదులు తెలియక అవిశ్వాసం వల్ల చేసిన కార్యములకు క్షమాభిక్ష పెట్టడానికి గాను ప్రభువుని యేసు యొక్క మరణమందు ఆయన ఏర్పాటు చేశాడు. పాపము కొరకు శిక్ష విధింపబడాలి. పాపం చేసిన నరుడు శిక్ష విధించబడితే ఆ శిక్ష శాశ్వతమైన శిక్ష ఉంటుంది. అలాగే మనుషుడు దేవుని శాశ్వతమైన ఉగ్రత అనుభవించకుండా ఉండేదాని కొరకు ఆయన న్యాయాన్ని చల్లార్చడానికి, న్యాయాన్ని నెరవేర్చడానికని క్రీస్తు యొక్క బలిని దేవుడు అనాథులు ఏర్పాటు చేసి పెట్టాడు.
క్రీస్తు ప్రభు యొక్క బలి లేకుండా దేవుని యొక్క న్యాయము నెరవేర్చబడదు. దేవుని న్యాయము తీర్చబడకుండా నరుడు దేవుడు నీతిమంతునిగా తీర్చలేడు. అలాగే తీర్చే దేవుడు అన్యాయస్తుడై ఉంటాడు. అందువల్ల దేవుడు అన్యాయస్తుడిగా ఉండటానికి ఇష్టపడకుండా న్యాయవంతుడై పాపమునకు శిక్ష విధించితే న్యాయవంతుడై దేవుని మనుషుని నీతిమంతుడికి తీర్చే అవకాశం ఉంటుంది. నాకు ఉన్న కారణాన క్రీస్తు యొక్క బలిని దేవుడు ఆ నాదిలో ఏర్పాటు చేశాడు. నరుడు లేడు, పాపం లేదు. ఒక నరుడు భూమి మీదకి వచ్చి దేవుని పరిశుద్ధతను తిరస్కరించి అవిశ్వాసి అయి పాపం చేస్తే వారికి ఏం చేయాలి అని ఆలోచన దేవుడు లోకం పుట్టుకునిపై చేశాడు. దానిలో క్రీస్తు యొక్క బలి దేవుని అనాది సంకల్పంలో భాగమైందని చదివాం అనుకుడు. కాబట్టి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషములు నిష్కళంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుతారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది. క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని సంకల్పంలో కీలకమైన పాత్ర వహిస్తుంటుంది. దేవుడు నిశ్చయించింది ఈ సంకల్పం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 22వ వచనం నుండి అపోస్తలుడైన పేతురు ఈ ప్రసంగం మొదటి స్వార్థ ప్రసంగం చేసి సమాచారం మాట్లాడుతున్నాడు. ప్రభువుని యేసును పరిచయం చేశాడు. అక్కడ అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుండి ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి వాళ్ళతో తెలియజేస్తున్నాడు. ఇది పెంతెకోస్తు ప్రసంగంలో భాగం 22వ వచనం. ఇశ్రాయేలులారా వినుడి, ఈ మాట వినుడి. దేవుడు నజరుడగు యేసు చేత సూచక క్రియలను మహత్కార్యములను అద్భుతములను చేయించి ఆయన్ను తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచను, ఇది మీరే ఎరుగుదురు. 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయలను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పం ఇది. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో పాపులను నీతిమంతులుగా తీర్చే ఆ ఏర్పాటు ప్రక్రియలో క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని భవిష్యత్ జ్ఞానమును ఆలోచన చేసిన కార్యక్రమం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపారు. క్రీస్తు ప్రభు యొక్క సిలువ యాక్సిడెంట్గా జరిగిన కార్యక్రమం కాదు, దేవుని సంకల్పమును అనుసరించి జరిగిన కార్యక్రమం. అందువల్ల అదేదో ఎదురు చూడనట్టుగా తటాలన ఏదో మనుషులు ప్రభువుని యేసుకు విరోధంగా లేచి పగ తీర్చుకున్న ఉద్దేశంతో మనుషులు చేసిన ప్రక్రియ కాదు అది. దేవుడు అలాగో సంకల్పం ఏర్పాటు చేశాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన అయ్యనను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను లేపాను. కాబట్టి దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క బలి కీలకమైనది. ఈ క్రీస్తు ప్రభు యొక్క బలి వలననే మనుషులకు విమోచన కలుగుతుంది. క్రీస్తు ప్రభు బలి లేకుండా, బలి రక్తం లేకుండా విమోచన కలిగే అవకాశం ఉండదు. ఎఫెసీ 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు రక్తం యొక్క బలిలో ఉండే విశేషమైన సమాచారం. ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో ఈ సంగతి పరలోకమందు దేవుడు తేటగా ఇలా వివరించాడు. 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఇది ఎప్పుడంటే అప్పుడు జరిగే కార్యక్రమం కాదు. క్రీస్తు ప్రభు యొక్క బలి ఎప్పుడు కావాలో ఆ సంగతి కూడా దేవుడు అనాదిలో నిర్ణయించాడు. ప్రభువుని యేసు ఎప్పుడంటే అప్పుడు బలి అవడానికి అవకాశం ఉండదు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఇది. ఎప్పుడంటే అప్పుడు జరిగే కార్యక్రమం కాదు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృప మన ఇలా విస్తరింపు చేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి యందున్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలని
తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని యొక్క సొంత నిర్ణయం ఇది. దేవుడు తనలో తాను నిర్ణయించుకునే కార్యక్రమం ఇది. ఎందుకు నిర్ణయించుకున్నాడని జగత్ మరోసారి 10వ ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి యందు ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని యొక్క సొంత నిర్ణయం, అనాది నిర్ణయం ఇది. పరలోకంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, అన్ని క్రీస్తులో ఏకం చేయాలని పరలోకము దేవుడు ఉద్దేశించి నిర్ణయం చేసుకున్నది ఈ సంకల్పం. క్రీస్తు ప్రభు యొక్క బలి లేకుండా దేవునికి సంకల్పం లేదు, మనుషునికి విమోచన లేదు. కాబట్టి ఇటు దేవునికి ఇటు మనుషునికి ఇద్దరికి అవసరమైన ఒక విశేషమైన ప్రక్రియ క్రీస్తు ప్రభు యొక్క బలి. హెబ్రీయులకు 2వ పరిశుద్ధపరిచే దేవునికి, దేవత్వానికి, పరిశుద్ధపరచబడే నరునికి ఒక్కటే మూలము అని చెప్పిన ఈ విశేషమైన సంగతి క్రీస్తు ప్రభు బలిని గురించిన సందర్భం అన్నమాట. హెబ్రీయులకు 2వ అది 11వ పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని ఒక్కటే మూలము. ఈ ఒక్కటే మూలము క్రీస్తు ప్రభు యొక్క బలి మూలం అవుతుంది. పరిశుద్ధపరచబడి దేవుడు పరిశుద్ధపరచాలని కోరుకున్నా క్రీస్తు ప్రభు యొక్క బలి కావాలి. నరుడు పరిశుద్ధపరచబడాలన్నా క్రీస్తు ప్రభు యొక్క బలి కావాలి. అందువల్ల పరిశుద్ధపరచబడి వారికిని పరిశుద్ధపరచు వారికిని ఒక్కటే మూలము వగైరా సంగతులు చెప్పేశారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని అనాది సంకల్పంలో కీలకమైన పాత్ర వహిస్తుంటుంది. పరలోకమందు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, ఏకంగా సమకూర్చాలని ప్రభువుని యేసు యొక్క బలిలో దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుని సంకల్పంలో 2వ విశేషమైన కార్యక్రమం క్రీస్తునందు మనుషులను కుమారులుగా స్వీకరించటం. 2వ విశేషమైన కార్యక్రమం క్రీస్తునందు మనుషులను కుమారులుగా స్వీకరించడం అనేది దేవుని అనాది సంకల్పంలో 2వ కార్యక్రమం అయింది. ఎఫెసీయులకు 1వ 3వ నుండి సంగతులు రాయబడున్నాయి. ఎఫెసీయులకు 1వ నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్థితి ఇవ్వబడును కాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభులో జరిగే కార్యక్రమం ఇది. క్రీస్తు ప్రభులో దేవుడు చేయడానికి ఉద్దేశించిన, మానవ జాతికి చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏమంటే క్రీస్తు ప్రభులో మనుషులను తనకు కుమారులుగా స్వీకరించాలని ఉద్దేశించాడు. కుమారులుగా స్వీకరించాలని ఉద్దేశించాడు. కాబట్టి 4వ ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసు క్రీస్తునందు మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును అయ్యుండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తునందు దేవుడు చేసిన సంకల్పంలో 2వ విశేషమైన సంగతి ఏమంటే తన ప్రియనందు క్రీస్తు ప్రభునందు తను ఉచితంగా, ఇది ఉచితమైన కార్యక్రమం అనుగ్రహించిన తన కృపమేమో కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. దేవుడు సొంతంగా ఆలోచన చేసిన ఆయన సంకల్ప ఏర్పాటు. సంకల్పం అంటే ఏర్పాటు. ఏం చేశాడంటే యేసుక్రీస్తునందు మనల్ని తనకు కుమారునిగా స్వీకరించాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడంటే క్రీస్తు ప్రభులో వచ్చిన వారిని కుమారునిగా స్వీకరించాలని ముందు ఏర్పాటు. అది క్రీస్తు ప్రభు యొక్క బలిని ముందుగా ఏర్పాటు చేశాడు. ఆ బలి యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభులోనికి వచ్చిన వారిని తన కుమారునిగా స్వీకరించాలని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది విశేషమైన దేవుని యొక్క ముందు ఏర్పాటు. అది దీన్ని మనుషులు ఒక్కరంగా మార్చడానికి వీలుండదు. మార్చడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ
దేవుని అనాది ఏర్పాటు ఇది అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీ 4వ అధ్యాయం 4వ వచనం నుండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అంటే ఎప్పుడంటే అప్పుడు క్రీస్తు భూమి మీదకి రావడానికి వెళ్ళలేదు. ఎప్పుడు రావాలని ఏర్పాటు చేశాడో అప్పుడే రావాలి ఆయన. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, కుమారులుగా స్వీకరించాలని ఆలోచన చేశాడే. స్వీకరించే పుత్రులు దత్తపుత్రులు, స్వీకృత పుత్రత్వము పొందేవారు అన్నమాట. కుమారులుగా స్వీకరించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, కాలము పరిపూర్ణమని దేవుడు తన కుమారుని పంపాను. ఆయన క్రీస్తు ప్రభు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రంలో పడిన వారిని విమోచించి, కానీ ధర్మశాస్త్రంలో పడిన వాడు ఆయన. మరి మీరు కుమారులు అయినందున నాయన తండ్రి అని పిలిచి తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలో పంపించాడని చెప్పాడు. కాబట్టి కుమారులుగా స్వీకరించి ఈ కార్యక్రమం, దత్తపుత్రులుగా స్వీకరించి ఏర్పాటు దేవుని అనాది ఏర్పాటులో భాగమైంది. అది క్రీస్తులోనికి వచ్చిన వారిని కుమారులుగా స్వీకరించాలని దేవుని అనాది ఏర్పాటు అయింది. అందువల్ల ఏర్పాటులోనికి మనుషులను పిలవటం జరిగింది. అనాది ఏర్పాట్లు అనుసరించి ఏర్పాటులోనికి మనుషుల్ని పిలవటం జరిగింది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం సమాచారం రాబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి అనాది ఏర్పాటును బట్టి దేవుడు ఏం చేశాడంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు అని తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. ఎలా పిలిచాడు? పిలిచిన దేవుడు ఎలా పిలిచాడు? నేను చిన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడిని. భయంకరమైన భక్తి, పెద్దోళ్ళ మాటలు నమ్మేవాడిని. నన్ను మోసగాడు నడిపించారు చింతనలో. మోసగాడు ఏం చెప్పేవాడంటే, నీకు పిలుపు వచ్చిందా అనేవాడు. పిలుపు వచ్చిందని అనేటప్పటికి పిలుపు అంటే ఏంటి, పిలుపు అంటే ఏంటి, ఆ పిలుపు అంటే ఏమిటా అని ఆయన అడిగాం. పిలుపు అంటే ఏంటంటే, నువ్వు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన అక్కడ నువ్వు లెగకూడదు. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే అట్నే ఉండిపోవాలి. అప్పుడు నేను మీకు పిలుపు వస్తుంది. సమయలు అని పిలుపు వచ్చింది చూసావు, సమయాలకి తెలియనప్పుడు అలాగే నీకు పిలుపు వస్తుందని చెప్పావు. నేను నమ్మాను, ఏం చేసేది తెలియదు కదా, నమ్మి ఏం చేశానంటే, నేను కూడా అలాగే ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చున్నా. రాత్రి పూట కడుపు మాడిపోతుంది, చిన్న వయసు, కడుపు మాడుతుంది, ఉపవాసం. అప్పటికి ఏడ్చాను, కాసేపు ఏడ్చి పడుకున్నా. ఏం రాదు. తెల్లవారు వచ్చాను, అయ్యా మరి అరే నీ పిలుపు రాలేదయ్యా, అట్టయితే నీ భక్తి సరిగా ఉండలేదు అన్నాడంతే. ఎలా పిలుపు వస్తుంది అని గ్రంథం చెప్పిందో దౌర్భాగ్యం చెప్పాల. తనకి తెలిస్తే కదా వచ్చిన గొడవ. పిలుపు ఎలాగొస్తుందో గ్రంథం చెప్పింది. 2వ దశలోనిక 2వ అధ్యాయంలో, 2వ దశలోనిక 2వ అధ్యాయం పిలుపు ఎలాగొస్తుందో గ్రంథం తేటగా ఎలా తెలియజేస్తుంది. 13వ వచనం నుండి, ప్రభువన్న ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని. అది సమాచారం. దేవుడు ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? ఆది నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పాటు చేసుకుని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమైనా. అసలు సంగతి వచ్చింది 14వ వచనంలో, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను అనేసి.
అపోస్తలుల యొక్క సువార్త వలన పిలుపు మనుషులకు అందుతుంది. అపోస్తలుల సువార్త వలన పిలుపు అందుతుంది. అంతేగాని వేరొక రకంగా పిలుపు ఉండదు. దేవుని అనాది సంకల్పంలో రక్షించబడటానికి పరమదేవుడు ఏర్పాటు చేసింది అపోస్తలుల యొక్క స్వార్థ పిలుపు వినాలి అనే ఒక విశేషమైన ఏర్పాటును చేశాడు. ఆ పిలుపు ద్వారా తన కుమారుని యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలిచాడు. క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో మనుషులు దేవుని కుమారులుగా స్వీకరించబడటానికి ఏర్పాటు చేశాడు. అలాగూ క్రీస్తు ప్రభు యొక్క సహవాసం మంది వచ్చిన పిల్లలు దేవుని కుమారులై పిలుపునకు లోబడి సహవాసం చేసే వారై నాయన తండ్రి అని పిలిచే కుమారుని యొక్క ఆత్మను పొందిన వారై దేవుని ఇంటి వారై జీవించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు. ఈ దేవుని అనాది సంకల్పం బట్టి జరిగిన విశేషమైన కార్యక్రమం. కాబట్టి రెండవ దేవుని సంకల్పంలో రెండవ విశేషమైన సంగతి ఏమంటే, మొదటిది క్రీస్తు ప్రభు యొక్క బలి. ఆ బలి ద్వారా దేవుడు మనుషులను పిలుస్తాడు. ఆ బలి అందు విశ్వాసం ఉంచడానికి అపోస్తలుల యొక్క సువార్త ద్వారా పిలుస్తాడు. ఈ పిలుపు సంబంధించింది మూడవ విశేషమైన సంగతి అపోస్తలుల యొక్క బోధ. దేవుని సంకల్పంలో మూడవది అపోస్తలుల బోధ. ఇది దేవుని సంకల్పంలో భాగమైంది. ఏ బోధ అంటే ఆ బోధ చేయటం కాదు. బోధకుడు తనకి ఇష్టం వచ్చిన అంశాన్ని ఏరుకోవటం కాదు. మనుషులను ఏదో ఆకర్షించడానికి గిమిక్కులు చేయటం కాదు. ఇది ఏం బోధ చేయాలో పరమ దేవుడు అనాదిలో ఏర్పాటు చేశాడో. రోమీయులకు 16వ అధ్యాయం. ఇది గిమిక్కుల వలన జరిగే కార్యక్రమం కాదు. రోమీయులకు 16వ అధ్యాయంలో 25వ వచనం నుండి సమాచారం రాబడి ఉంది. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచి. ఇప్పుడు ఎప్పటి నుంచి రహస్యంగా ఉంది ఇది? అనాది అంటే ఎప్పటి నుండి? లోకం పుట్టుక మునుపు ఇది రహస్యంగా ఉంది. అనాది అంటే లోకం పుట్టుక మునుపు, జగత్తు పునాది వేయబడక మునుపు. ఆ మాట చెప్పాను నేను మీకు, మళ్ళీ అంటున్నా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. ఆది యందు భూమి అనాది అంటే ఆది లేనప్పుడు, అంటే సృష్టి లేనప్పుడు అన్నమాట. సృష్టి లేకమునిపే ఏ బోధ మనుషులు వినాలో దేవుడు నిర్ణయించి పెట్టాడో. ఏదంటే చేయటం బోధ కాదు. చదువుతాం మరొక సంగతి మరోసారి 16వ అధ్యాయం 25వ వచనం.